పేద కుటుంబాల్లో పుట్టి టీచర్గా కావాలనే కలను కష్టపడి ఫలితాన్ని సాధించి టీచర్ పోస్టును పొందాం. డబ్బులతో ఉద్యోగాలు పొందారని వైకాపా అధినేత నాయకులు నిందలను ఖండించిన డిఎస్సి ఉద్యోగులు మెగా డిఎస్సి 2025 సంవత్సరంలో మెరిట్ ప్రకారం పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు సాధించొచ్చామని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు డబ్బులిచ్చి ఉద్యోగాలు పొందారని చేస్తున్న ఆరోపణలు డిఎస్సి టీచర్ ఉద్యోగార్థులు ఖండించారు. ఈ సందర్భంగా సైదాపురం మండలానికి మెగా డిఎస్సి పోస్టుల్లో ఎస్జిటీలు 7, స్కూల్ అసిస్టెంట్లుగా 4 కొత్తగా మెరిట్ సాధించి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఉద్యోగాలు పొందామని, తమ మెగా డిఎస్సిపై వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు సైదాపురంలో మీడియాతో మెగా డిఎస్సి ఉద్యోగాలు చేస్తున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని, ఈ ఆరోపణలు తప్పుదో పట్టించడం సరికాదని కొత్త టీచర్లు ఆరోపించారు. డిఎస్సి పలుసార్లు ప్రయత్నించి కష్టపడి ఇంటికి, కుటుంబాలకు, బిడ్డలకు దూరమై కోచింగ్లు తీసుకుని ఛాన్స్ మిస్ చేసుకోకుండా కష్టపడి చదువుకుని మెరిట్ సాధిస్తే అవహేళనగా మాట్లాడడం, ట్రోలింగ్లకు పాల్పడడం వైకాపా నేతల తీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి ఛాన్స్ వదులుకుంటే ఇక ప్రభుత్వం టీచర్ ఉద్యోగమే ఉండదని, వయసు దగ్గర పడ్డ ఎందరో కష్టపడి మెరిట్ సాధించిన వారిలో ఉన్నామని, మహిళలు, బాలింతలు, ప్రెగ్నెన్సీ వార్డు కోచింగ్లకు వెళ్లి టీచర్ ఉద్యోగాలను మెరిట్లు సాధిస్తే డబ్బులు పెట్టి ఉద్యోగాలు తెచ్చుకున్నారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలుగా వారు ఖండించారు. గత ప్రభుత్వంలో ఈ పార్టీ డిఎస్సీని కూడా పెట్టలేదని, 2018 తర్వాత 2025లో వచ్చిన మెగా డిఎస్సీ పుణ్యమాని మెరిట్లో టీచర్స్గా పేద కుటుంబం నుంచి వచ్చిన తాము పిల్లల భవితకు మార్గం వేసే భాగ్యం కలిగించిన కూటమి ప్రభుత్వానికి కొత్త టీచర్లు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు. సైదాపురం మెయిన్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను 2011లో నా బీపీడీ కోర్స్ కంప్లీట్ అయింది సార్. 2011 నుంచి 2012 డిఎస్సి రాశాను ఫస్ట్. అక్కడ పోస్టులు తక్కువ ఉండడం వల్ల నా ప్రిపరేషన్ సరిగా లేక నేను జాబ్ సంపాదించుకోలేకపోయాను. దాని తర్వాత పడిన 2014 డిఎస్సి కూడా రాశాను సార్. అప్పుడు కూడా పోస్టులు తక్కువే, కానీ కష్టపడి చదివాను, కానీ ఫలితం రాలేదు నాకు. 2018 డిఎస్సి కూడా రాశాను సార్. అట్లా రాసుకుంటూ వచ్చిన దానివల్ల నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. దానివల్ల నేను రాష్ట్రంలో వివిధ కోచింగ్ సెంటర్లో కూడా కోచింగ్ తీసుకున్నాను. దాని తర్వాత మేము డిఎస్సికి 2018 తర్వాత 2025 దాకా కూడా డిఎస్సి లేదు. అప్పుడు చాలా నిరుత్సాహపడిపోయాము. ఏజ్ పరంగా కూడా మేము ఇంకా వెనకబడిపోతాము, మా జీవితాలు అనేవి ప్రైవేట్ స్కూల్స్కే అంకితం అయిపోతాయి అనుకున్నాము. అలాంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మెగా డిఎస్సి అనౌన్స్ చేసింది. కానీ ఈసారి ఎప్పుడు కూడా మేము ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. మెగా డిఎస్సి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు కొట్టుకోలేకపోతే ఇంకా మన జీవితంలో గవర్నమెంట్ జాబ్కి ఇంకా దగ్గర కాలేమనే ఉద్దేశంతో కష్టపడి 6 నెలలు కోచింగ్, దానికి ముందు మేము రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కోచింగ్ తీసుకొని ఉన్నాము. మళ్ళీ స్కూల్కి సెలవు పెట్టి కష్టపడి 6 నెలలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ప్రయత్నించాము. దేవుడి దయ వల్ల కుటుంబ ప్రభుత్వం మెగా డిఎస్సి వదిలిన దానివల్ల పోస్టులు ఎక్కువ ఉండడం వల్ల మా పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్ జిల్లాలో 105 పోస్టులు ఉండే, నేను 47వ ర్యాంక్ కొట్టుకున్నాను. నేను 47వ ర్యాంక్తో పోస్ట్ కొట్టుకున్నాను. దీనివల్ల మేము ఇంకా జీవితంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయలేము అనుకున్న కళలన్నీ కూడా మాకు కూటమి ప్రభుత్వం ద్వారా మాకు నెరవేరాయి. దీనివల్ల మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దీనివల్ల మేము చాలామంది కూడా కష్టపడితే ఏ రోజుకైనా ఎదురు చూస్తే దేవుడు సహాయం చేస్తాడని నమ్మాము. దాని ప్రతిఫలం అయితే ఈరోజు అనిపిస్తున్నాము. ఏది కూడా డిఎస్సి రిలీజ్ కాకముందే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు నోటిఫికేషన్ రిలీజ్ ముందే ఇలాంటి ఏమన్నా పెండింగ్లు వస్తాయనే ఉద్దేశంతో కూడా చాలా కేసులు, 100 కేసులు కోర్టులో అన్నీ పడితే అవన్నీ కూడా క్లియర్గా పరిష్కరించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పని మేము ప్రతిరోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాము. ఆ ఎగ్జామ్ డేట్, చివరి డేట్ కోసం మేము అనుక్షణం ఎదురు చూస్తూ అది ఎప్పుడు ఫిక్స్ అవుతుందని కూడా చాలా కష్టపడుతూ చదువుకుంటూ ఇంకా మేము అదైతే పరిస్థితులు ఆగదనే నమ్మకంతోనే మా కష్టానికి ఫలితంగానే అది నోటిఫికేషన్ పడింది. మేము కష్టపడ్డాం కాబట్టి మేము జాబ్లు కొట్టుకున్నాము. మేము ఎక్కడా కూడా ఇప్పుడు వస్తున్న వదంతులు డబ్బులు ఇచ్చి పోస్టులు కొనుక్కున్నారనేవి అయితే మటుకు అది నేనైతే నమ్మను. ఎందుకంటే మేము కోచింగ్ సెంటర్లో చూస్తున్నాము, ఆడవాళ్ళు అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, పసిబిడ్డలతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా కోచింగ్ సెంటర్లో ఉన్నారు. అంత కష్టపడి పిల్లల్ని తీసుకొని వచ్చి కోచింగ్ సెంటర్లోకి రావాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టి కొనాలంటే కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫలితం దక్కింది వాళ్ళందరికీ. ఇది కష్టపడిన వాళ్ళ విజయమే కానీ ఇది డబ్బు పెట్టిన కొన్న వాళ్ళ విజయం అయితే కాదు సార్. థ్యాంక్ యూ సార్. మాధవి జెడ్పీ మర్లపూడి సైదాపురంలో చేస్తున్నాను. ఎస్ఏ బయాలజీగా అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేను 2018లో డిఎస్సి రాశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. అప్పుడు నేను పర్సనల్గా ఆ డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యాను. అప్పటి నుంచి ఎంతో నిరీక్షణగా, నిర్జీవులుగా మేము ఎంతో ఎఫర్ట్, అంటే మేము ఎన్నో త్యాగాలు చేసాము సార్. మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మా పిల్లలు కావచ్చు, రిలేటివ్స్ ఏదైనా ఫంక్షన్స్ పిలిచినా వాటిని త్యాగం చేసే వాళ్ళు 10 రకాలుగా ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అమ్మాయి అయినా చదివేది అని ఎన్నో రకాలుగా మమ్మల్ని
పోటీ మాటలు అన్నారు. వాటివన్నిటిని తట్టుకున్నట్టు ఎన్నో త్యాగాలు చేస్తాం. మా హెల్త్ పరంగా కావచ్చు, మా హస్బెండ్ని, మా పిల్లల్ని, రిలేషన్షిప్స్ని అన్నింటినీ కూడా దూరంగా పెట్టి మేము ఈ 7 years ఒక ఎట్లా అంటే ఒక పిచ్చి వాళ్ళలాగా చదివాం సార్ మేము. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మళ్ళీ సజీవులు అయ్యాము. ఈ మెగా డిఎస్సి 2025 తోటి మాకు ఎంతో కష్టపడి ఆ 7 years నిరీక్షణ చేశాను సార్ మేము. 7 years ఎంతో నిరీక్షణ చేసి అప్పటి నుంచి ఫస్ట్ పట్టుబట్టి ఎంతో కష్టపడి ఎప్పుడు టైం దొరికితే మేము అంటే మా కిచెన్ కూడా మేము స్టడీ రూమ్గా చేస్తున్నాం సార్. ఎక్కడ కూడా వదలలేదు. కిచెన్ కావచ్చు, హాల్ కావచ్చు, వర్క్ చేసుకుంటూ కూడా ఫోన్లో పెట్టుకొని ప్రతి నిమిషం కూడా చదువుకుంటూ ఏ టైం కూడా సినిమాలు లేవు, టీవీలు లేవు, పిల్లలు కూడా తక్కువ, వాళ్ళు చూసుకోవడం కూడా తక్కువ. ఏ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా పేరెంట్స్ కావచ్చు, మా హస్బెండ్ కావచ్చు, అందరినీ కొంచెం దూరంగా పెట్టేసి 7 years ఒక ఋషులు అయ్యాము. అలా చదివి మేము ఇప్పుడు ఎంతో కష్టపడి మేము ఈ ఉద్యోగాన్ని సంపాదించాము. అంతేగాని అక్రమంగా అన్యాయంగా సంపాదించింది అయితే కాదు. ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చాలా పాదాభివందనాలు చేస్తూ జీవితాలు గుర్తుపెట్టుకుంటాం సార్. నా పేరు రసూల్ బాషా, మాది మరిపాడు మండలం పల్లవలు గ్రామం. అక్కడ మా ఫ్యామిలీ వచ్చి ఊరు ఫ్యామిలీనే. మా నాన్న వచ్చేసి కూలీ, రోజు కూలీ. అయితే నేను 2012, 18 డిఎస్సి రాశాను. అయినా అప్పటికి ఎలాంటి ఫలితం లేదు. మా అమ్మా నాన్నకు సహాయంగా ఉండాలని చెప్పేసి నేను ఒకవైపు కష్టపడుతూనే ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ట్రై చేశాను, రాలేదు. ఈ మెగా 2024లో జగన్ ప్రభుత్వం వాళ్ళు చేశారు, కానీ దాన్ని మామూలు డిఎస్సి అని మళ్ళీ నిర్వహించలేదు. ఇంకా ఇదే నా చివరి ఆశ అనుకున్నా. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 2025 మెగా డిఎస్సి కండక్ట్ చేశారు. అందులో మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులలో ఒక పోస్టు ఖచ్చితంగా ఉండాలా, రావాలా అనే ఉద్దేశంతో అన్నీ చూసుకుంటూ ఇంట్లోనే కష్టపడి చదువుకొని ఒకవైపు అమ్మా నాన్నకు సహాయంగా ఉంటూ దేవుడి వల్ల పెద్దల ఆశీస్సులు, మా ఉపాధ్యాయులు అందరి ఆశీస్సుల వల్ల మొత్తానికి ఈ డిఎస్సిలో ఇక్కడ సైదాపురం మండలం ఉదుకూరు గ్రామంలో నాకు మ్యాథ్స్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. ఈ విధంగా రావడం నాకంటే మా అమ్మ నాన్న ఎంతో ఆనందపడ్డారు. ఏదైనా ఇదే చివరి డిఎస్సి అనుకున్నాను. మొత్తానికి సాధించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాకంటేను మా అమ్మ నాన్న కూడా చాలా సంతోషపడ్డారు. ఇక్కడ ఈ డిఎస్సిలో ఎక్కడ కూడా అవకతవకలు అయితే జరగలేదు. అంతా పకడ్బందీగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా ఇవ్వడం వల్ల వాళ్ళకు ఈ పోస్టు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.